కాకినాడ జిల్లాలో కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసి 132 గ్రాముల బంగారంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నుండి బ్యాగులు కత్తిరించి దొంగతనాలు చేసే విశాఖపట్నంకి చెందిన అరటికట్ల తారకేశ్వరరావు, కరణం సత్యబాబులను అరెస్ట్ చేసి 133 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే కాకినాడకు చెందిన సుధీర్ కుమార్ చౌహాన్ సామర్లకోటలో రైలు ఎక్కేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ కత్తిరించి 133 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగిందని, వాటికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా కాకినాడ కుంభాభిషేకం చేపల రేవు వద్ద మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి 35,000 రూపాయల నగదు దొంగలించిన వి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేయడం జరిగిందని, అంతేకాకుండా వెంకటేశ్వర్లు ప్రభుత్వ డాక్టర్ అని చెప్పి చాలా చోట్ల మోసం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అద్దెకి కార్లు తీసుకుని దాన్ని తాకట్టు పెట్టి జల్సాలకు పాల్పడుతున్న రాజేష్, కిషోర్లను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్రావు, డీఎస్పీ హనుమంతరావు, సిఐలు సురేష్, కె సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఆ పలానా వ్యక్తి బ్యాంకులో లిక్విడ్ క్యాష్ తీసుకుని బయటకు వస్తున్నారని తెలుసు, వాళ్ళనే ఫాలో చేస్తూ ఎక్కడైనా ఎవరు లేకుండా ప్లేస్లో బ్యాగ్ని లాక్కుని వెళ్ళిపోవడం, ఇలాంటి అఫెన్సెస్ అక్కడెక్కడ జరుగుతున్నాయి. ఇది మనము పూర్తిగా కట్టడి చేయాలంటే పోలీస్ ఒక్కరు మాత్రం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత అనేది ఉండాలి. సో దాంట్లో ఒక భాగంగా జరిగిన క్రైమ్ ఈ 195/24 క్రైమ్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్ స్టాండ్ మధ్యలో ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్, అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనం సీరియస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది, సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు, దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు. కాబట్టి ఇంటాక్ట్ మనకి 133 గ్రామ్స్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఒక కేసు ఇది. రెండవది కేసు ఇది కొంచెం మనకి డిఫరెంట్ కేసు అంటే 188/24 2 టౌన్లో ఒక కేసు. ఇది చీటింగ్ కేసు కిందకే కట్టాము, కానీ అందరూ మోడస్ ఆపరాండిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ రెంటల్ కార్ ఇస్తున్నారు, మీకు ఐడియా ఉంటాయని అనుకుంటున్నాను. ఈ పాత కేసులో అరటికట్ల తారకేశ్వరరావు, కర్ణం శక్తిబాబు అని చెప్పేసి ఇతరు కూడా వైజాగ్, వీడు అఫెండర్స్ పైన ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి. ఈ దొంగతనాల కేసు, పిక్ పాకెట్ కేసులు ఉన్నాయి. ఇది ఫస్ట్ కేసు, నేను చెప్తున్నా ఫస్ట్ కేసు, బ్యాక్ కటింగ్ కేసు. రెండవది కేసు 2 టౌన్లో 188/24 నాకు కేసు చీటింగ్ కిందకి మనం కట్టాము. ఈ మోడస్ ఆపరెండి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రెంటల్ కార్స్ దొరుకుతున్నాయి, వైజాగ్, విజయవాడలో ఉన్నది, ఇప్పుడు కాకినాడలో కూడా వచ్చేస్తుంది రెంటల్ కార్స్. రెంటల్ కార్ని తీసుకొని దాన్ని తనఖా పెట్టి దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని జాలీగా ఎంజాయ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ వాల్యూ 10 లక్షలు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి తనఖా పెడతారు, తనఖా పెట్టేసి 2 లక్షలు తీసుకుంటారు, దాన్ని ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ ఆ కార్ని వచ్చి తీసుకోరు, కార్ ఓనర్ ఎక్కడ, కార్ కనిపించదు. ఇలాగా ఆల్మోస్ట్ 7 కార్ని ఇలాగా రెంటల్కి, అంటే ఫ్రీ, అంటే ఇప్పుడు మామూలుగా నేను కార్ కొనుక్కున్నానని అనుకోండి, దానికి నేను ప్రతిసారి కూడా ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే నేను ఒక డ్రైవర్ పెట్టుకుని ఇదని చేయాలంటే కష్టం. నేనేం చేస్తాను, రెంటల్కి వదిలేస్తాను. ఓకే 2 days మీరు నాకు 25,000 కట్టేయండి, మీరు కార్ మీరే డ్రైవ్ చేసుకోండి, సమ్ ఏదో బాండ్ లాగా రాసుకొని కార్ని ఇచ్చేస్తారు. వాళ్ళ కార్ తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారు, ఏదో ఒక ఫాల్స్ అడ్రస్ ఇచ్చేస్తూ ఆ కార్ని వెళ్ళి తనఖా పెట్టి, ఎక్కడైనా బయటికి తనఖా పెట్టి, తనఖా ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రాపర్ ప్రూఫ్ కానీ, అడ్రస్ కానీ, ప్రాపర్ వెరిఫికేషన్ కానీ చేయకుండా తీసుకున్న వాళ్ళ పైన కూడా కేసు పెట్టారు.